ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 25వ తారీఖు 2026. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి జీవిత కాలంలో వారు చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనకున్న తలాంతులతో మనం ఏమైనా చేస్తున్నామా? ఇదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు మన డిస్కషన్ కొరకు నేను బెంజమిన్ హెన్రీ ఆర్థర్ మార్గోసిస్ గారి గురించి తీసుకున్నాను. ఈయన 24 డిసెంబర్ 1852లో జన్మించారు. 27 ఏప్రిల్ 1908లో ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన భారతదేశంలోని ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషనరీ. అతను భారతదేశంలో విదేశీ మిషనరీగా విదేశాల్లో సువార్త ప్రచారం కోసం సొసైటీకి అంటే ఎస్పీజీకి సేవ చేశాడు. తమిళనాడులోని నజరేత్ అనే చిన్న పట్టణం నివాసులు అతన్ని నాజరేత్ తండ్రి మరియు మార్గోసిస్ అయ్యర్ అని పిలిచారు. అయ్యర్ అంటే స్థానిక భాషలో మతాధికారి అని అర్థం. భారతదేశంలోని తమిళనాడులోని దక్షిణ భాగంలో ఉన్న నజరేత్ అనే చిన్న పట్టణం అభివృద్ధికి రెవరెండ్ మార్గోసిస్ బాధ్యత వహించాడు. అతను డాక్టర్ మరియు సర్జన్. ప్రతిరోజు 2 గంటలు మార్గోసిస్ ఆసుపత్రికి హాజరు అయ్యేవాడు మరియు అతని రోగులకు మందులు సూచించేవాడు. ఔషధం మరియు సలహా కోసం 1 పైసా రుసుము వసూలు చేయబడింది. అంటే ఎంత తక్కువ ఫీజుతో ఆయన ప్రజలకు వైద్యం చేసేవాడో అర్థమవుతుంది. ఈ విధంగా అతను 1876 సంవత్సరం నుండి ఎస్పీజీ మెడికల్ మిషన్కు కూడా సేవలు అందించాడు. నజరేత్లోని ప్రజల యొక్క ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధికి మార్గోసిస్ చాలా దోహదపడ్డాడు. అతను 1887లో విద్యా సంస్థలు, అనాథాశ్రమం, పొదుపు నిధి సంఘం, బాలికల కోసం ఉపాధ్యాయుల శిక్షణా పాఠశాల, 1878లో ఆర్ట్ ఇండస్ట్రియల్ స్కూల్, థియోలాజికల్ సెమినరీ, రైల్వే స్టేషన్, స్పిన్నింగ్ మిల్, టెలిగ్రాఫ్ సౌకర్యం, రోడ్లు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించాడు. నజరేత్ ద్వారా ఆయన కారణంగానే తిరుచెందూర్ మరియు తిరువన్వేలిని కలిపే రైలు మార్గము నజరేత్ మీదుగా వేయబడింది. 1877లో తీవ్రమైన కరువు వచ్చింది. వేలాది మంది మరణించారు మరియు ఫలితంగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారారు. దీని పర్యవసానంగా 1878లో అతను అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు. అది తర్వాత ఆర్ట్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్గా మారింది. రెవరెండ్ మార్గోసిస్కు సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద గాస్పెల్, దట్ ఈస్ ఎస్పీజీ, డర్స్లీ బ్రాంచ్ మరియు ఇండియన్ ఫెమిన్ ఆర్ఫన్ ఫండ్ మద్దతు ఇచ్చాయి. నజరేత్లో ఆర్థర్ మార్గోసిస్ ఉండడం వల్ల నజరేత్లో దొంగతనం, బందిపోటు మరియు ఇతర చట్ట విరుద్ధం వంటి సంఘటనలు తగ్గాయి. అలాగే పక్కన ఉన్న వజయ్యాడి మరియు పిల్లయన్మనై గ్రామాలలో కూడా తగ్గాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని పోలీసు మరియు న్యాయ విభాగాలపై ఆర్థర్ మార్గోసిస్ ప్రభావం గురించి దొంగలు భయపడ్డారు. క్రైస్తవేతరులు కూడా ఆర్థర్ మార్గోసిస్ని ఇష్టపడ్డారు. నజరేత్ డిస్పెన్సరీలో చికిత్స పొందిన రోగులలో 1/3 మంది క్రైస్తవేతరులు. హిందూ బాలబాలికలు నజరేత్ పాఠశాలల్లో చదువుకున్నారు. తర్వాత 1902 సంవత్సరంలో నజరేత్ ప్రజలు భారీ వర్షం మరియు కలరా కారణంగా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయారు. రెవరెండ్ మార్గోసిస్ చిన్న గడ్డంతో పొట్టి వ్యక్తిగా గుర్రం మీద గ్రామం చుట్టూ తిరుగుతూ సహాయక చర్యలు చేపట్టారు. రెవరెండ్ మార్గోసిస్ వారి ఇల్లు మరియు వారి వస్తువులను కోల్పోయిన వారికి సహాయం చేశారు. ఆర్థర్ మార్గోసిస్ దీర్ఘకాలిక ఆస్తమాతో తీవ్రంగా బాధపడ్డాడు. నజరేత్లో 31 సంవత్సరాల సేవ తర్వాత మార్గోసిస్ 27 ఏప్రిల్ 1908 మరణించాడు. ఆర్థర్ మార్గోసిస్ను సెయింట్ జాన్స్ చర్చ్, నజరేత్ ప్రాంగణంలో సమాధి చేశారు. వీళ్ళందరూ వారి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి?
క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనకున్న తలాంతులతో మనం ఏమైనా చేస్తున్నామా? ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.